తెలివైన టోపీల వ్యాపారి. ఒక ఊరిలో రవి అనే టోపీల వ్యాపారి ఉండేవాడు. అతను రంగురంగుల టోపీలను ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముతుండేవాడు. ఆ టోపీలు ఎరుపు, నీలం, పసుపు రంగుల్లో ఎంతో అందంగా ఉండేవి. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. రవి చాలా దూరం నడవడంతో బాగా అలసిపోయాడు. అబ్బా, ఈ ఎండలో నడవలేకపోతున్నాను, కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని రవి అనుకున్నాడు. దారి పక్కన అతనికి ఒక పెద్ద, దట్టమైన మర్రిచెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంది. రవి తన టోపీల బుట్టను పక్కన పెట్టి చెట్టుకు ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ మర్రిచెట్టుమీద చంటి అనే ఒక అల్లరి కోతి తన స్నేహితులతో కలిసి నివసిస్తోంది. నిద్రపోతున్న రవిని, అతని పక్కన ఉన్న రంగురంగుల టోపీలను చూసి చంటికి చాలా కుతూహలం కలిగింది. చంటి మెల్లగా చెట్టు దిగి కిందికి వచ్చింది. రవికి మెలకువ రాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ బుట్ట దగ్గరకు వెళ్ళింది. బుట్టలో ఉన్న ఒక అందమైన ఎర్రటి టోపీని చంటి తీసుకుంది. చంటిని చూసి బుజ్జి అనే మరో కోతి కూడా కిందకు దిగివచ్చింది. అది ఒక నీలం రంగు టోపీని తీసుకుంది. మిగిలిన కోతులు కూడా ఒక్కొక్కటిగా వచ్చి టోపీలని పట్టుకెళ్ళిపోయాయి. కొద్దిసేపటి తర్వాత రవికి మెలకువ వచ్చింది. అతను ఆవలిస్తూ లేచి పక్కనే ఉన్న బుట్టవైపు చూశాడు. బుట్ట ఖాళీగా ఉండటం చూసి రవి ఒక్కసారిగా షాకయ్యాడు. నా టోపీలు ఏమైపోయాయి అని కంగారుగా కేకవేశాడు. రవి చుట్టూ వెతికాడు, కాని టోపీలు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అతనికి పైనుంచి ఏదో శబ్దం వినిపించింది. రవి పైకి చూడగా చెట్టు కొమ్మమీద చంటి తన తలపై టోపీ పెట్టుకుని వేలాడుతూ కనిపించింది. రవి తన టోపీలను తిరిగి ఇవ్వమని అడిగాడు, కాని కోతులు వినలేదు. రవి ఆలోచిస్తూ తన తల గోక్కున్నాడు. అది చూసి చెట్టుమీద ఉన్న చంటి కూడా తన తల గోక్కుంది. కోతులు మనుషులను అనుకరిస్తాయని రవికి అప్పుడు అర్థమైంది. రవికి ఒక గొప్ప ఉపాయం తట్టింది. అతను తన తలపై ఉన్న టోపీని తీశాడు. కోతులు తననే గమనిస్తున్నాయని అతనికి తెలుసు. రవి కోపంగా నటిస్తూ తన చేతిలో ఉన్న టోపీని నేలకేసి విసిరికొట్టాడు. రవిని చూసి చంటికూడా తన తలపై ఉన్న టోపీని తీసి కిందకు విసిరేసింది. చంటిని చూసి మిగిలిన కోతులు కూడా తమ టోపీలన్నీ కిందకు విసిరేశాయి. టోపీలన్నీ రంగురంగుల పూలవానలా కింద పడ్డాయి. రవి సంతోషంగా టోపీలన్నీ ఏరుకుని బుట్టలో పెట్టుకున్నాడు. సమస్య ఎంత పెద్దదైనా తెలివితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అని నవ్వుతూ రవి తన దారిలో వెళ్ళిపోయాడు.